ఇదిలా ఉంటే జనగామ జిల్లాలో సిఎల్పి నేత భట్టి పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అబ్దుల్ నాగారం వద్దకు భట్టి విక్రమార్క పాదయాత్ర భట్టికి స్వాగతం పలికేందుకు కొమ్మూరి పొన్నాల వర్గీయులు అత్యుత్సాహం ప్రదర్శించారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. పోటాపోటీ నినాదాలు చేశారు. పరిస్థితి శృతి మించుతుండటంతో పోలీసులు లాఠీలు ప్రయోగించారు. ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు. ఉద్రిక్తల నడుమ భట్టి పాదయాత్ర కొనసాగుతోంది. కాంగ్రెస్ లో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. జనగామ నియోజకవర్గంలో భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర నేపథ్యంలో పొన్నాల లక్ష్మయ్య, కొమ్మూరి ప్రతాప్ రెడ్డి పోటాపోటీగా స్వాగత ఏర్పాట్లు చేశారు. పొన్నాల కారుకు మరో కారును కొమ్మూరి వర్గం కార్యకర్తలు అడ్డుగా పెట్టారు. దీంతో కారు దిగి సిఎల్పి నేత భట్టి విక్రమార్క వద్దకు పొన్నాల లక్ష్మయ్య నడుచుకుంటూ వెళ్లారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి, కల్పన, జనగామ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సిఎల్పి నాయకుడు భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర కొనసాగుతుంది. నిన్నటి వరకు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఆయన పాదయాత్ర కొనసాగింది. ఇవాళ ఉదయం తరిగొప్పల మండలం అబ్దుల్ నాగారానికి సిఎల్పి నేత పాదయాత్ర చేరుకున్న నేపథ్యంలో కూడా ఒకసారిగా కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అనుచరులు కావచ్చు, పొన్నాల లక్ష్మి అనుచరులు ఘర్షణ వార్త చూసిన పరిస్థితి. స్వాగతం ఏర్పాట్లు చేశారు. పోటాపోటీగా పెద్ద ఎత్తున నినాదాలు చేసినటువంటి పరిస్థితి. ఇరువురు నేతలను కూడా పోలీసులు చేరగొట్టారు. నిన్న కొమ్మూరి ప్రతాప్ రెడ్డిని జనగామ డీసీసీ కావచ్చు, పొన్నాల లక్ష్మి వర్గీయులు సస్పెండ్ చేసినప్పటి నుంచి కూడా జనగామ కాంగ్రెస్లో కూడా ఒక రచ్చ అయితే కొనసాగుతుంది. అసలు ఎందుకోసము రాజీనామా చేశారు, అసలు వాళ్ళు పిచ్చోళ్ళు రాజీనామా చేయాల్సిన అవసరం లేదు, కాంగ్రెస్ పార్టీ జనగామ డీసీసీ కమిటీ లేదంటూ కూడా కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం పరిస్థితి. ప్రస్తుతం నేను జనగామ జిల్లాలోని తరుగుప్పల మండలం దగ్గర ఉన్నాను. ఇక్కడ పీపుల్స్ పాదయాత్ర భట్టి విక్రమార్క దగ్గర ఉన్నాను. మరి విజువల్లో చూడొచ్చు, భట్టి విక్రమార్క పాదయాత్ర శిబిరం దగ్గర ప్రస్తుతమైన భోజన విరామంలో ఉన్నారు. ఆ భోజన విరామంలో కూడా ఇంతకుముందు మీడియాతో మాట్లాడుతూ కూడా రాష్ట్ర ప్రభుత్వంపై భట్టి ఫైల్ అయినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. అసలు భట్టి పాదయాత్రలో ఎందుకు జనగామ కాంగ్రెస్లో పొన్నాల వర్గానికి కావచ్చు, ఇటు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి వర్గానికి ఎందుకు గొడవలు జరుగుతున్నాయి, అసలు ఎందుకోసం సస్పెండ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయనతో కొంతమంది కాంగ్రెస్ నేతలను వాళ్ళతో మాట్లాడదాం. అసలు జనగామ కాంగ్రెస్లో ఏం జరుగుతుంది, పొన్నాల లక్ష్మయ్య, కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అనుచరులు ఎందుకు గొడవ పడుతున్నారంటే? పార్టీకి సిన్సియర్గా పనిచేసే కార్యకర్తలకు, నాయకులకు, రోజు కూలీలుగా పనిచేసే వాళ్ళకి మధ్యలోనే పోరాటం నడుస్తుంది. అంతే తప్ప ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత కాదు, నాయకుల మీద వ్యతిరేకత కాదు. ఇదంతా కేవలం ఏమంటామంటే, పొన్నాల లక్ష్మయ్య గారు గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత నియోజకవర్గానికి రాలేదు, ఎవరి సాధక బాధకాలు చూడలేదు. కార్యకర్తలు పోలీస్ స్టేషన్లో కేసులు పడ్డ, ముత్తిరెడ్డి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి ఎమ్మెల్యే గారు మా మీద 33 మంది మీద వాళ్ళ కూతురు పేరు మీద చర్యల్లో మత్తడి జాగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే మేము 30 కొమ్మూరు ప్రతాప్ రెడ్డి 7 నేను కొమ్మూరు నరసింహరావు, నేను మాజీ జడ్పీటీసీ. పొన్నాల లక్ష్మి మీద గౌరవం ఉన్నది. ఆయన సరే, ఆయన చేతితోటి బతికి నెల జీతం తీసుకున్న వాళ్ళు ఉంటే ఉండని, పార్టీకి నష్టం వేసే పరిస్థితి తీసుకున్నారు. ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే నెంబర్ 1 గెలిచే సీట్ ఏదంటే జనగామ నియోజకవర్గం. అది కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారికి టికెట్ ఇస్తేనే తప్ప మళ్ళీ ఒక 20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ వెనక్కిపోతుంది. మాకు లేదు. ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరండి, మా నియోజకవర్గ ఓటర్ కూడా కాదు. ఆయన ఎవడో పెట్టుకున్నా, డబ్బులు చేసుకుంటా, ఏం చేసుకుంటా మాకు తెలియదు. అని వాళ్ళ బతుకుదెరువు కోసం ఈయన ఒక పీసీసీ మెంబర్, మాజీ ఎమ్మెల్యే రేవంత్, ఒక పీసీసీ అధ్యక్షుల లెవెల్లో వీళ్ళ క్రమశిక్షణ కానీ ఏదున్నా అక్కడ లెవెల్లో ఉంటుంది. నువ్వు ఏం లేదనో, నువ్వు జీవితంలో వార్డు నెంబర్ గెలవనని, నియోజకవర్గంలో నీ కులానికి 10 ఓట్లు లేవు, అలాంటి వ్యక్తి వచ్చి వాళ్ళు ఏదో రాజీనామా పెడతారు. ఎవడన్నా లెటర్ ప్యాడ్ మీద తెలుగున నా కొడుకు వాడు ఒకటే సంతకం పెడతాడా, దాని మీద మన ఏది ప్రెస్ నోట్ లాగా 10 మంది సంతకాలు పెట్టి దానికి లెటర్ ప్యాడ్ అయినా అది అంటే మీరు దయచేసి అర్థం చేసుకోవాలి. మీరు ఈ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఆయన ఎమ్మెల్యేగా ప్రజల మధ్యలో, కార్యకర్తల మధ్యలో ఉండి ఈ కేసులో పాలవకుండా తిరుగుతున్న వాతావరణంలో కాంగ్రెస్ పార్టీ సర్వే కానీ, ప్రైవేట్ సర్వేలో కానీ నెంబర్ 1
ప్రతాప్ రెడ్డి పేరు రావడం వల్లనే ఇదంతా క్రియేట్ చేస్తూ ఉన్నారు. పెద్ద మనిషి మేము పొన్నా లక్ష్మి గారిని గౌరవిస్తాం, ఎందుకంటే ఆయన నాయకత్వంలో మేము కూడా కొద్ది రోజులు పనిచేసినాం. నేను 92లో యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, చేర్యాల టౌన్ మండల యూత్ కాంగ్రెస్ చేసిన, జడ్పీటీ చేసిన, స్టేట్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ చేసిన. కొంతమందికి ఎవడో నలుగురు తాగిపించుకొని వచ్చి ఓ బౌన్సర్ లాగా ఏదో క్రియేట్ చేద్దాం, కుమ్మరి ప్రతాప్ రెడ్డిని బదనాం చేద్దామని తప్ప ఆ కష్టపడేదో కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడాలి, ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా కష్టపడాలి, ప్రభుత్వ వ్యతిరేక విధానాల వల్ల దానికి కష్టపడాలి. అంత తప్ప మన స్వయంలో కోసం ఏదో పొన్నలక్ష్మి దగ్గర మేము మొత్తం హీరోలం అయిపోయినామంటే అది ఏం లాభం చెప్పండి. పార్టీకి ఏమైనా పనికొచ్చే కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయండి దయచేసి. నేను చెప్పేది కరెక్ట్. పొన్నలక్ష్మి గారు కూడా వారి వయసు రీత్యా వారికి ఇప్పుడు ఆమోదయోగ్యమైన కాన్స్టిట్యున్సీ కాదు. ఇప్పటికే 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెట్టుకోలు పుట్టకోలు ఉన్నాం. అయినా అధైర్యపడకుండా అధికార పార్టీని ఎదుర్కొంటూ కేసుల పాలైనా కూడా మేము అందరం కష్టపడి పనిచేస్తూ ఉన్నాం. గౌరవంగా ఉండాలి ఆయన. రేపు రాష్ట్రంలో కేంద్రంలో ప్రభుత్వం వస్తే ఆయన స్థాయిలో ఆయన పదవి కోరుకున్నాక దానికి ఎవరు అడ్డం రారు. అనవసరంగా ఏ పెళ్లికి రావు, సాగుకు రావు, కార్యకర్త చచ్చిపోతే రాడు, కార్యకర్త పెళ్లికి రాడు, ప్రజలు బాధపడితే రాడు, రైతులు నష్టపోయి మొత్తం నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా మేము గ్రామాలలోకి వెళ్తే చెప్తా ఉన్నారు. ఒక 60-70 సంవత్సరాల పెద్ద మనుషులు చెప్తా ఉన్నారు, మా జీవితంలో ఇట్లాంటి వడగల వాన మేము చూడలేదని చెప్తా ఉన్నారు. కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారు గత వారం 10 రోజుల నుంచి ప్రతి గ్రామం చేస్తున్నారు. ఆశ్రయాడ్ జోడయాత్ర ఏసీ బట్టి ఇటు భోజన విరామంలో ఉన్నారు. కొద్దిసేపటి క్రితం మీడియా సమావేశంలో కూడా ఇటు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి వర్షాలు కావచ్చు, పొన్నాల వర్గంలో గొడవ జరిగింది, ఇక్కడ కూడా గొడవ జరిగింది. అసలు ఈ గొడవకు ఎందుకు జరుగుతుందండి చెప్తున్నా కదండి. ఇప్పుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారు రేపు తప్పకుండా జనగాం నియోజకవర్గంలో ఉమ్మడి మన వరంగల్ జిల్లా 13 నియోజకవర్గంలో ఫస్ట్ సీట్ గెలిచే జనగాం నియోజకవర్గం. అది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉంది, ప్రధానంగా ప్రజలలో కూడా ఉన్నది. ఇంకా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ డిక్లేర్ అయితే అన్ని పార్టీల నుంచి జాయినింగ్ కోసం కూడా రెడీగా ఉన్నారు. దానికి కేవలం కొంతమంది కోవట్లాగా ఇప్పుడు పొన్నలక్ష్మి గారికి గత మొదటి నుంచి ఆయన నెలకు జీతాలు ఇస్తాడు. ఆ జీతగాళ్ళు వచ్చి ఇక్కడ పంచాయతీ చేస్తూ ఉంటారు తప్ప కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేయట్లేదు. ఇది జనగామ కాంగ్రెస్ సీనియర్ నాయకుల అభిప్రాయం. అయితే ప్రస్తుతం మనం బట్టి పీపుల్స్ మార్చ్ పాదయాత్ర భోజన వీరం దగ్గర ఉన్నాం. చూడొచ్చు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పెద్ద శ్రేణులు చేరినటువంటి పరిస్థితి. ఉదయం నుంచి కూడా బట్టి పాదయాత్ర జనగామ కాంగ్రెస్లో ప్రారంభమైనప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున ఒక ఘర్షణ వార్షం చోటు చేసిన పరిస్థితి. జనగామ నియోజకవర్గం కాంగ్రెస్ సీటు గెలుస్తుంది. కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి ప్రజాదరణ ఉంది. ఆ ప్రజాదరణ ఓర్వలేకనే పొన్నాల లక్ష్మయ్య సంబంధించిన ఆయన కావచ్చు, ఆయన వర్గం ఇట్లా వ్యవహరిస్తుంది కూడా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు అభిప్రాయం చేసిన పరిస్థితి కనబడతా ఉంది. కల్పన. ఓకే రైట్, థ్యాంక్ యూ తిరుపతి.